Jungle. నమస్తే, వెల్కమ్ టు టైమ్స్ టుడే తెలుగు న్యూస్. కోట్లాది మంది తెలుగు ప్రజల ఆరాధ్య వ్యక్తి అయిన ఎన్టీ రామారావు తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసమే తెలుగుదేశం పార్టీని స్థాపించారని తెలుగుదేశం పార్టీ గుంటూరు నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్ అన్నారు. ఎన్టీఆర్ 28వ వర్ధంతి సందర్భంగా గుంటూరు అర్బన్ పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనమైన నివాళులర్పించారు. అనంతరం అర్బన్ పార్టీ కార్యాలయంలో 100 యువతతో మెగా రక్తదాన శిబిరం మరియు భారీ అన్నదాన కార్యక్రమాన్ని ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా డేగల ప్రభాకర్ మాట్లాడుతూ ఎన్టీఆర్ కారణ జన్ముడు, యుగ పురుషుడని, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళన్న నినాదంతో పేదవాడికి పట్టడన్నం పెట్టాలన్న సంకల్పంతో కిలో బియ్యం ₹2 పథకం తీసుకొచ్చారని పేర్కొన్నారు. పేద ప్రజల సంక్షేమం కోసం కూడు, గూడు, గుడ్డ అనే 3 విధానాలతో ముందుకు సాగారన్నారు. తాను ఎన్టీఆర్ స్ఫూర్తిగా ముందుకు సాగుతున్నామని చెప్పారు. కానీ ఓ వ్యక్తి మాత్రం తండ్రి పేరును అడ్డం పెట్టుకుని ముఖ్యమంత్రి పదవి చేపట్టి లక్షల కోట్లు దోచుకున్నారని మండిపడ్డారు. సంక్షేమానికి మారుపేరుగా ఎన్టీఆర్ నిలిచారని అన్నారు. ఎన్టీఆర్ కు మరణం లేదని, తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ వల్లే రాజకీయ చైతన్యం వచ్చిందన్నారు. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు చిరస్థాయిగా నిలిచిపోయాయని గుర్తు చేశారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. తెలుగుదేశం పార్టీ ఈ రోజున తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి సందర్భంగా గుంటూరు అర్బన్ పార్టీ ఆఫీసులో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలందరూ కూడా ఘన నివాళులు అర్పిస్తూ ఈ రోజున ఇక్కడ యువత కూడా బ్లడ్ డొనేషన్ కార్యక్రమం పెట్టారు. అట్లానే ఇక్కడ ఉన్నటువంటి అర్బన్ పార్టీ ఆధ్వర్యంలో మరి అన్నదాన కార్యక్రమం భారీ ఎత్తున ప్రజలందరూ కూడా వస్తా ఉన్నారు. నందమూరి తారక రామారావు గారికి ధన్యవాదాలు అర్పించాలని చెప్పేసి విశ్వవిఖ్యాత నటన సార్వభౌమ నందమూరి తారక రామారావు గారంటే తెలుగు ప్రజలు ఎక్కడున్నా గాని ప్రపంచవ్యాప్తంగా తెలుగువారి కీర్తి ప్రతిష్టలు పెంచినటువంటి మొట్టమొదటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆయన చలనచిత్ర పరిశ్రమలో గాని, రాజకీయంలో గాని ఆయన ఎక్కడున్నా గాని పేరు ప్రతిష్టలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి తెలుగు జాతికి. తెలుగు జాతి ఈ రోజున కీర్తి ప్రతిష్టలతోటి ఎక్కడున్నా మావాడు ఎన్టీఆర్ అనగానే ఒక రకమైన వైబ్రేషన్ తోటి తెలుగుదేశం పార్టీ అన్నా గాని, ఎన్టీఆర్ అన్నా గాని ఒక రకమైన అనుభూతి, తెలుగు వారికి ప్రత్యేక అనుభూతి ఎన్టీఆర్ పేరు అనగానే. అటువంటి మహా వ్యక్తిని ఇవాళ స్మరించుకోవటం అనేది మీ అందరం కూడా, భావితరాలందరూ కూడా ఆయన యొక్క ప్రాధాన్యత, ఆయన ఏం చేశాడు, సేవా కార్యక్రమాలు ఏం చేశాడు, రాజకీయంలో ఆయన విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చాడు, రాజకీయంలో సంక్షేమ పథకాలు తెచ్చినటువంటి మొట్టమొదటి వ్యక్తి, ఈ దేశంలో అత్యధిక సంక్షేమ పథకాలకి పెద్దపీట వేసినటువంటి అన్న ఎన్టీ రామారావు ఆ రోజున తెలుగు ప్రజలకి, బడుగు బలహీన వర్గాల వారికి రాజకీయంగా చైతన్యవంతులు చేయాలని చెప్పేసి బడుగు బలహీన వర్గాల వారికి మరి అసెంబ్లీలో స్థానం కల్పించి గౌరవప్రదంగా చూసినటువంటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. అటువంటి మహోన్నతమైన వ్యక్తి. ఆయన గురించి చెప్పాలంటే అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలని, కార్యక్రమాలు కానీ ప్రజలకి, పేద ప్రజలకి కూడు, గూడు, నీడ అనేది 3 కార్యక్రమాల ప్రజల్లో స్వచ్ఛకెళ్ళినటువంటి వ్యక్తి. అటువంటి మహాన్నత వ్యక్తి ఈరోజు స్మరించుకోవటం, తెలుగు ప్రజలందరూ కూడా ఆయనకి ఘననివాళులు అర్పిస్తున్నారు. ₹2కి కిలో బియ్యం గాని, జనతా వస్త్రాలు గాని, సంక్షేమ పథకాలు గాని, బీసీలకు పెద్దపీట వేసినటువంటి రాజకీయాన్ని కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసినటువంటి. ఆ రోజుల్లో రాజకీయం అంటే కాంగ్రెస్ పార్టీ వారు 4 కూర్చొని ఏసీ రూముల్లో నిర్ణయాలు తీసుకుంటే అది కాదు, ప్రజల దగ్గర మనం వెళ్ళాలి, రాజకీయం అనేది ప్రజలందరూ తెలియజేయాలి. ఒక నాయకుడు
ఎన్నుకున్న తర్వాత వాళ్ళ ప్రజల్లో ఉండాలని చెప్పేసి తెలియజేసినటువంటి మహా వ్యక్తిని ఇలా స్మరించుకోవటం, అదే బాటలో ఆయన అయితే ఏదైతే మార్గదర్శకాలు చెప్పాడో అటువంటి ఏదైతే ఆయన ఆశయాల కోసం ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు పాటుపడుతున్నారు. ఆయన యొక్క ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీని నడిపిస్తూ అన్నమూరి తారక రామారావు గారు ఏదైతే ఆశయాలు కోరారో ఆ ఆశయాల పరంపరలో మేమందరం కూడా తెలుగుదేశం పార్టీలో ఉండి భాగస్వాములైనందుకు మేమందరం కూడా గర్వపడుతున్నాం, ఆనందపడుతున్నాం అని చెప్పేసి ఈరోజు తెలియజేస్తూ ఉన్నాం. నందమూరి తారక రామారావు గారికి ఒకసారి ఘన నివాళులు అర్పిస్తూ ఉన్నాం.